ఇంకెప్పుడు నా ఎదురు పడే ప్రయత్నం చేయకు. ఇంత దుర్మార్గురాలు అనుకోలేదు. అయినా ఇంత నీచపు ఆలోచన ఎలా చేసావు? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఎవరు వద్దన్నా ఎవరు అసహించుకున్నా తనేం పట్టించుకోదు. మా అన్నయ్య మీద దాడి చేయిస్తావా? నువ్వు వదులుకున్నంత తేలిగ్గా మేం వదులుకుంటాం అనుకున్నావా? నువ్వు చేసిన దుర్మార్గానికి నీకు సరైన శిక్ష పడేలా చేస్తా. ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను సాక్ష్యంగా ఉంటాను. నీకు వాళ్ళైతేనే కరెక్టే. అదే నువ్వంటే వాడుకున్న అభిప్రాయం. తప్పే అని నువ్వెంత చెప్పినా వినలేదు. అనుభవించు. అమ్మమ్మ గారు, ఎందుకు మనసు లేని మనిషితో ఈ వాదన? ఇంకా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోవే, పో అవతలికి. చూడు, నువ్వు నా గుమ్మం తొక్కే అవకాశాన్ని పోగొట్టుకున్నావు. నా ఇంటికి రావడానికి వీల్లేదు. పో అవతలికి. వీల్లేదు అనగానే సరిపోతుందా? సరిపోకపోతే రావే నా గుమ్మంలోకి. అక్కడ సెక్యూరిటీతో నేను గంటిస్తాను. పద. రా అక్క, నేను చెప్పేది వినక్క. అమ్మగారు రానివద్దన్నారమ్మా. ఆవిడెవరు, నువ్వెవరు? పెద్దమ్మగారు రానివద్దన్నారు. గేట్ తీనమ్మా. ఆగమ్మా, ఆగండి, వెళ్ళండి. రావే నా గుమ్మంలోకి. అక్కడ సెక్యూరిటీతో నేను గంటిస్తాను. వీళ్ళు నెట్టితే మా అమ్మ వాళ్ళ ఇల్లుంది, అక్కడికి వెళ్తాం. ఆగవే పాపిష్టిదానా, నా ఇంటి గదికి వచ్చావే. నువ్వు అసలు నా కూతురువే కాదు. నేను పోయిందే అనుకుంటాను. పోవే, పో బయటికి పో. పోవే ప్లీజ్ అమ్మా. పొమ్మంటున్నానా? భాగీరథ ఆంటీకి ఫోన్ చేద్దాం. స్వర్ణ ఏంటిది ఇప్పుడు ఫోన్ చేస్తోంది? ఏంటో చెప్పు. అమ్మమ్మ గారు నన్ను అయితే నన్నేం చేయమంటావు? అలా అంటారేంటి? ఆ ప్లాన్ వేసింది మీరే కదా. ఏంటి కేసులో నన్నిరికిద్దామని చూస్తున్నావా? పిచ్చి వేషాలు వేయకు. నీ చావు నువ్వు చావు. ఊరికే ఫోన్ చేసి విసిగించుకో. అర్జెంటుగా మీటింగ్ ఉందంటే బయలుదేరుతున్నాను.
ఈ విషయం గురించి వాసంతి అరోరాలకు కూడా చెప్దాం. నేనే స్వర్ణనే. విషయం ఏంటి? ఎక్కడున్నావే? ఏట్లో ఉన్నానే. అదేంటి అలా మాట్లాడుతున్నావు? విషయం చెప్పమంటే ఎక్కడున్నావని అడుగుతావేంటి? అదేం లేదే. అయ్యో అలాగా? నిన్ను మా ఇంటికి రమ్మందా? ఉన్నా మా వాళ్ళు నా మాట వినరు. పైగా మేము ఊర్లో లేమే. నేను అక్కడికి వచ్చాక కలుస్తానే. బాయ్. హలో హలో. అటు పుట్టింటి వాళ్ళు రానివ్వరు, ఆ భాగీరథి గుమ్మం దాటనివ్వదు. నీ మంద ఎవరు నేను దగ్గరకు రానివ్వరు. నీ బతుకు బజారు పాలై జైలు పాలైపోతావు. నీకు ముష్టి కూడా ఎవరు వెయ్యొద్దని నేను వీధి వీధి కార్లు తిరిగి మరీ చెప్తాను. అవసరం అనుకుంటే పోస్టర్లు కూడా వేయిస్తా. అందరికీ నేను ఈవేళ పనికి రాందానయ్యాను. అత్తారింట్లోంచి గెంటేశారు అనగానే నన్ను పనికి రాందాన్లా చూస్తున్నారు. ఎస్ఐ గారు, మా అన్నయ్య మీద దాడి చేయించింది ఈవిడే. ఏంటమ్మా మనుషుల మీద దాడి చేయించడం ఏంటి? అయ్యో నాకేం తెలీదండి. తెలుసో తెలీదో అన్ని స్టేషన్లో తెలుస్తాం. ముందు జీపెక్కు. చాలా మొండిదండి. మామూలుగా అడిగితే చెప్పదు. మీ పద్ధతిలో మీరు ప్రశ్నించండి, అన్ని నిజాలు బయటకు వస్తాయి. వచ్చి జీపెక్కమ్మా. నిజంగా నాకేం తెలియదు సార్. నిజానిజాలు ఎలా తేల్చాలో మాకు బాగా తెలుసు. ముందు నువ్వు పద. గట్టిగా ప్రశ్నించండి సార్. పదా. కానిస్టేబుల్ చల్లబడే. ఓకే సార్. పోలీస్ అంటే పరాచకాల? ఈవిడ తప్పుడు కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం, మధ్యలో మేము వెర్రివెంగళప్పల్లా అటు ఇటు పరిగెత్తడం. డెసిషన్స్ తీసుకునేది మీరే, డ్రాప్ అయిపోయేది మీరే. మరి మాకెందుకు ఫోన్ చేయడం, పరిగెత్తించడం? చెప్తా. ఇంట్రాగేషన్లో మా పవర్ ఏంటో తెలిసొచ్చేలా చెప్తా. సారీ సార్. అది నో సారీస్, నో ఎక్స్ప్లెనేషన్స్, ఓన్లీ ఇంట్రాగేషన్. నెక్స్ట్ ఎఫ్ఐఆర్. ఆ తర్వాత కోర్టు, విచారణ, శిక్ష. ఇదిగో 102. ఎస్ సార్. నేను ఇంట్రాగేషన్ చేస్తాను అని చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదా. ప్రొసీడ్ అయిపో. పోలీస్ అంటే ఏంటో తెలిసొచ్చేలా చెయ్యి. సింహంలా రెచ్చిపో. ప్లీజ్ సార్, నన్ను కొట్టద్దు సార్, ప్లీజ్. చేసిందంతా చేసి ఇప్పుడు కొట్టొద్దు అని అంటున్నావేంటి? ప్లీజ్ అన్నా, ఫీవర్ అన్నా దాన్ని వదలద్దు. పట్టిన దెయ్యం వదిలేదాకా దాన్ని చావబాదండి. తర్వాత ఏమైనా నేను చూసుకుంటాను. నా మనవడి బతుకుతో ఆడుకుంటావా? ఇప్పుడు దగ్గరుండి ఐపీఎల్ మ్యాచ్ నేను ఆడిస్తానే. నువ్వు మొదలెట్టమ్మా దరువు. తప్పుడు కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని స్టేషన్కి రప్పించావుగా. ఇప్పుడు తెలుస్తోందా ఇక్కడికి రావడం ఎంత బాధో?
కూతురులా చూసుకునే మా అమ్మని ఆరళ్ళు పెట్టింది అంటావా? రాజీ రంపాన పెట్టింది అంటావా? ఇప్పుడు వీళ్ళు చేస్తారు నీకు మర్యాద. ఆ తర్వాత నేను అదే మొదలు పెడతా. నన్ను శాడిస్ట్ అంటావా? ఇప్పుడు నీ శాడిజం వీళ్ళు వదిలిస్తారు. నేను నిన్నంతగా ప్రేమిస్తే నన్ను అంత ద్వేషిస్తావా? నా భర్త మీద దాడి చేయిస్తావా? దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు తెలిసొస్తుంది. ఎందుకు దొంగ కంప్లైంట్ ఇచ్చావు? అయ్యో ప్లీజ్ సార్ నన్ను నమ్మండి. వదలద్దు. కానిస్టేబుల్, ఎస్ సార్. కోటింగ్ ఇవ్వు. బాగా కొట్టండి. చెప్పమ్మా. ఇప్పుడు గుర్తొచ్చింది నీకు అమ్మమ్మ. ఈ సోకులు మారి డ్రెస్ తీసేసి ఈ ఖైదీ డ్రెస్ వేసుకో. తినో. ఇదా వద్దు, కొట్టొద్దు. ఏ స్వర్ణాదేవి, చిప్పకూడ ఎలా ఉంది? చాలా బాగుందమ్మమ్మ. మరి తిను. అమ్మా, వద్దు, తింటాను. మంగా ఇదే కరెక్టు. ఇక ఇక్కడే శాశ్వతంగా ఉంచడం బెటరు. ఎస్ఐ గారు, ఇంకో 10-15 సెక్షన్లు రాసేసి మొత్తం ఇరికించి పడేయండి. లైఫ్ అంతా ఇక్కడే ఉండాలి. ఏమిటి వద్దంటున్నావు? చాలా దూరం ఊహించుకున్నాను. ఏం లేదమ్మమ్మా, దాడి విషయం ఎవరికి చెప్పొద్దు అంటున్నా. నువ్వు వద్దనగా నేనే మానేస్తానా? నా కాపురం నాశనం అయిపోతుందమ్మమ్మా. ఆ బుద్ధి ముందుండాలి. బుద్ధిగా ఉంటానని చెప్పినట్టు వింటానని మాట ఇవ్వకపోతే నేను ఆ మాట ఖచ్చితంగా వాళ్ళతో చెప్తాను. అప్పుడు వాళ్ళే నీకు బుద్ధి చెప్తారు. వద్దంటున్నానుగా అమ్మమ్మ గారు, ప్లీజ్. చెప్పినట్టు వింటాను అంటున్నానుగా. వింటాను. నువ్వేం చెప్తే నేను అదే వింటాను. నీకు దండం పెడతాను అమ్మమ్మ, దయచేసి చెప్పొద్దు. నీ మాట నమ్మచ్చంటావా?
నమ్మకం పోయినప్పుడు చెప్పు. బుద్ధి మార్చుకుంటావా? ఖచ్చితంగా మార్చుకుంటాను. అయితే పద. నేను చెప్పానా ఏ పాముకి ఏ మంత్రం వేయాలో దానికి బాగా తెలుసు. అంత బుసలు కొడుతూ వెళ్ళింది కదా, ఎలా తలదించుకుని వచ్చిందో చూసారా? సీత, దాని చేతికి పండు తాంబూలం ఇవ్వవే. అవి దేనికి? మాట్లాడద్దు, చెప్పింది చెయ్యి అంతే. సీత ఇవో. అవి స్వామివారికి ఇచ్చి తప్పైంది క్షమించమని అడిగి పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకో. పాదాభివందనం చేయాలా? అప్పుడే చేసిన పాపం పోయి అంత పుణ్యమైన దక్కుతుంది. తీసుకో. చెప్పినట్టు చేస్తావా? మా దారి మమ్మల్ని చూసుకోమంటావా? ఆ, ఆ, చేస్తాను చేస్తాను. నన్ను క్షమించండి, అనకూడని మాటలు అన్నాను. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘాయుష్మాను భవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. తప్పు తెలుసుకోవటం, పశ్చాత్తాప పడటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. సద్భావన కలిగి ఉంటే చాలమ్మా, సన్మార్గం అదే నడిపిస్తుంది. కూర్చో. ఇందాకెలా కూర్చున్నావా అలా కూర్చో. దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘాయుష్మాను భవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. తప్పు తెలుసుకోవటం, పశ్చాత్తాప పడటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. సద్భావన కలిగి ఉంటే చాలమ్మా, సన్మార్గం అదే నడిపిస్తుంది. కూర్చో. ఇందాకెలా కూర్చున్నావా అలా కూర్చో. నేను వడ్డిస్తాను. ఆడాళ్ళకి అవకాశం లేదు. సరే, మీరు వడ్డించండి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. అమ్మా సీత, వెళ్ళొస్తాం తల్లి. అలాగే స్వామి. స్వామి, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. మావయ్య గారు, మీరంతా కూర్చోండి, నేను వడ్డిస్తాను. లేదు లేదు, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. ఓ పని చేయండి, వేపురాళ్ళిద్దరూ వడ్డించండి, మేమంతా భోంచేస్తాం. కరెక్ట్ కరెక్ట్. చివరగా మీరు తిందురు గాని, అప్పుడు ఏ పంచాయతీ ఉండదు. కూర్చోండి. వంట మాదే వడ్డన మాదే అన్నారుగా, మీకు వడ్డన అవసరం లేదు, మీకు మీరే పెట్టుకుని తినండి. వీళ్ళంతా వడ్డానికి వచ్చినప్పుడే ఆ కండిషన్ రద్దయింది. ఆహా, ఏమి లీగల్ పాయింట్ పట్టుకున్నారు? ఇప్పుడు మీరు జడ్జి అనిపించుకున్నారు. అంటే ఏం లేదులేండి బాబాయ్ గారు, ఏదో మిమ్మల్ని ఉడికించడానికి పిన్నిగారు అలా అంటున్నారు. ఆ మాత్రం తెలిస్తే రిటైర్డ్ కాకముందే సుప్రీం కోర్టు జడ్జి అయి ఉండేవారు. మంగా సరే సరే కానివ్వండి, అసలే మీరు ఆకలి కాగలేరు, పైగా షుగరు. పదండి పదండి. ఏ మంగా, ఎలా ఉన్నాయి వంటలు? నలభీమ పాకం మీరు కదా వండారు, బ్రహ్మాండంగా ఉండి ఉంటాయి. లడ్డూలో కొంచెం ఉప్పు తగ్గింది. అవునవును, గారెలో కొంచెం షుగర్ తగ్గింది. అమ్మా, అత్తయ్య గారు, మీరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఆ, మిమ్మల్ని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదే. ఈ అదృష్టాన్ని ఎప్పటికీ దూరం చెయ్యద్దే. కలకాలం మీరిలాగే కలిసుండాలి. కన్నుల పండుగగా ఉందే, కడుపు నిండిపోతోంది. సావిత్రి, మీ పెరట్లో వెన్నెల భోజనాలు ఏర్పాటు చేయి, ఇంకా ఆనందంగా ఉంటుంది. దీపావళి పండగలా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా కలిసుండాలే గాని
ప్రతి పౌర్ణానికి ఏర్పాటు చేస్తాను పిన్ని గారు. అంతా స్వర్ణ చేతుల్లోనే ఉంది. అంటే తప్పంతా నాదే అంటారా? అంటారా అంటావేమిటే? మొత్తం తమరి నిర్వాహమేగా. ఎవరైనా ఉన్నారు అంటే అది నీ వెనకాలే. ఆ ఉన్న జంతర్ మంత్రగాళ్ళు, మాయదారి మంద అంతా నీ వెనకాలే.